వచ్చిందని దండం పెట్టాడు. ఇప్పటిదాకా ఎంత ఇచ్చాను? 2,60,000 రూపాయలు ఇచ్చాను. తర్వాత ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వచ్చేసింది. ఇలా మాట్లాడుతున్నా అనుకోకండి, చిరాకు వచ్చేసింది. యూట్యూబ్ అంతా ఇలానే నడుస్తామని చెప్తా అనమాట. ఒకరిని డిగ్రేడ్ చేయడం, మనం పైకి వెళ్ళడం, ఒకరిని డిగ్రేడ్ చేయడం, పైకి వెళ్ళడం. వాడు ఎంత కష్టపడుతున్నాడు, వాడు పైకి రావడానికి కానీ మనకు అనవసరం. ఒకరిని లాగానే మనం పైకి రావాలి. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే. కిందకు వద్దాము. ఈ ఒక మెసేజ్ పెట్టాడు. ఈ అబ్బాయి తనకి మెయిల్ చేశాడు సాయి కృష్ణకి, ప్రసాదంతో నేను మాట్లాడాలి, హెల్ప్ చేయాలి ప్రసాద్. నువ్వు పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. అబ్బాయిని హాస్పిటల్లో పెట్టినాను. 6 months ట్రై చేశాను నేను, ఈ అబ్బాయి ఏమన్నా రికవర్ అవుతారా అని చెప్పేసి. ఎవ్రీ మంత్ నేను డబ్బులు దగ్గర 5 lakhs వరకు నేను ఖర్చు పెట్టాను అబ్బాయి మీద. అబ్బాయి ఎవరో కూడా నాకు తెలియదు. ఇన్నాళ్ళు దేవుడు పైన ఉన్నాడు అనుకున్నాను, బొంబాయిలో ఉన్నాడని ఇప్పుడే తెలిసింది. కొడుకు బర్త్డే June 7వ తారీఖు ఉంది. ఎందుకు దాచుకోవాలి? నేను ఏమైనా తప్పు చేస్తున్నారా? నా డబ్బులు అయ్యి ఆయన ఇవ్వట్లేదు. ఆయన డబ్బులు నేను తీసుకొని నేనేం చేయట్లేదు కదా. చాలా బిజీగా ఉన్నాం. సరే వచ్చాడు. వచ్చిన తర్వాత ఇదంతా చెప్పాడు. ఇట్లా నేను 1,50,00,000 రూపాయలు పెట్టి నేను ఆఫీస్ పెట్టాను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. 1,50,00,000 ఆఫీస్ పెట్టాడు. నా ఆఫీసే ఇది, నా స్టూడియోనే 50 లక్షలు కూడా ఉండదు. 50 లక్షల దగ్గర నేను ఖర్చు పెట్టింది ఇక్కడ. 1,50,00,000 స్టూడియో పెట్టాడంట, అన్ని అప్పులు చేసి.